Hey guys, this is Daniel and you're watching AKcloudy. So ఇంతకుముందు పెట్టిన వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి అండ్ దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియో కంటే ఈ వీడియో అంత ఇంపార్టెంట్ కాదు. సో సరే ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియో టాపిక్ ఏంటంటే సో జస్ట్ ఏం లేదు, మనకి ఒక వెబ్2 తీసుకొచ్చిన. సో వెబ్2 మన స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం మస్తు యూజ్ అవుతుంది. సో ఇది నాకు ఎప్పుడు అంటే నేను స్టార్టింగ్లో ఏమో యూజ్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చినందుకు ఈ అసైన్మెంట్స్, ఈ హోంవర్క్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం వల్ల ఈ వెబ్సైట్ని మళ్ళీ యూజ్ చేస్తున్నా. అండ్ సరే ఒకసారి అయితే వీడియో చేద్దాం. సో ఈ వీడియో నార్మల్గా మనకి యూజ్ అవుతుందని చేస్తున్నా. సో ఇంకా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు బీటెక్ అనుకోండి. సో మా ఆన్లైన్ క్లాసెస్ లేదంటే ఏదైనా అసైన్మెంట్స్ ఫైల్స్ హోంవర్క్ పంపమంటారు. సో ఎలా పంపుతారు మీరు? త్రూ మెయిల్ లేదంటే త్రూ ఫైలే కదా. సో ఇక్కడ ఫైల్ ఏం చేద్దామంటే సో మనం నార్మల్గా మీరు సబ్జెక్ట్ అంటే సో వాళ్ళు సరిగ్గా చూడకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక పర్టికులర్ టైం కల్లా మీరు పంపాలనుకుంటారు. సో పంపమని టార్గెట్ డేట్ ఇస్తారు కదా, ఎండ్ డేట్. సో మీరు ఆ టైంలో పంపాలనుకుంటే సో వాళ్ళు మీరైతే పంపాలి, బట్ వాళ్ళు చూడరు పక్కకు పెట్టేసి. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీ అసైన్మెంట్ అంటే ప్రీవియస్ అసైన్మెంట్ ఉంటుంది కదా, సో దాన్ని ఫైల్ అంటే మీరు మ్యాక్సిమం పీడిఎఫే కదా పంపేది. సో వేరే పీడిఎఫ్స్ ఉంటాయి కదా, సో వాటి పీడిఎఫ్ని మీరు ఏం చేస్తారంటే corruptafile.net అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ ఏదో వస్తుందో అదే క్లిక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తే నాకు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఫైల్ ఉంటుంది కదా, సో దాంట్లో అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. అది ఏం చేస్తారంటే ఆ ఫైల్ని కరప్ట్ చేస్తుంది. అంటే కరప్ట్ అంటే అది యాక్సెస్ చేయలేరు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఫైల్ని రీనేమ్ ఇచ్చేయండి. మీరు అసైన్మెంట్ 2, 3, 4 ఏదైతే పంపాలనుకుంటారో సో అసైన్మెంట్ నేమ్ ఇచ్చేసేయండి, పంపేసేయండి. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, సరే ఈ స్టూడెంట్ పంపించారని వదిలేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు చెక్ చేస్తారో అప్పుడు ఫైల్ ఓపెన్ కాదు. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు పంపిన ఫైల్ సరిగ్గా లేదు, మళ్ళీ అసలు పంపండి అంటారు. సో మీకు ఈ గ్యాప్లో టైం దొరుకుతుంది మీ అసైన్మెంట్ని కంప్లీట్ చేసుకోవడానికి. సో అంతే, ఈ వీడియో అయిపోయింది. ఈ ట్రిక్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చింది కాదు, యూస్ఫుల్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ అవ్వదు, బట్ యూజ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ట్రిక్. సో నేను 2 times యూజ్ చేసిన, 2 timesకి నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం చేసారంటే ఫస్ట్ టైం పంపిన టైం ఎంత డేట్ ఇచ్చినప్పుడు సో చూడలేదు. నెక్స్ట్ టైం ఏంటంటే ఆ ఫైల్ కరెక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి పంపన్నారు. సో అంతే, నాకు అసైన్మెంట్ కంప్లీట్ చేసానికి 2 days టైం వచ్చింది. సో ఇలా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో అంతే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇక్కడ చూస్తున్నందుకన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మొత్తం మన ఇలాంటి వీడియోస్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు కూడా మన టూల్స్ తెలుసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతే గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.